అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. శబరిమలలో కొత్త రూల్స్ వచ్చాయి. సో ఇకపై ఏదైతే భక్తులు శబరిమలకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైతే కాలినడకన వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాసులు తప్పనిసరి చేసింది అక్కడి దేవస్థానం బోర్డు అయితే ఉందో ట్రావెల్ కోర్. సో రీసెంట్గా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడంతో దీనిపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. అంతేకాదు అక్కడి కోర్టు కూడా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. దాదాపుగా 6 నెలల పాటు ఇంత పెద్ద ఈవెంట్కి ఎందుకు 6 నెలల పాటు మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో రోజుకి 75,000 మందికి మాత్రమే శబరిమలలో దర్శనం అందనుంది. ఇకపై ఇప్పటిదాకా 2 రోజులకు 2 లక్షల మంది భక్తులు చేరుకున్నారు. సో ఇప్పుడు అక్కడ శబరిమల దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపుగా 2,50,000 మంది భక్తులు. అయితే పాసులు మొత్తం తగ్గించేశారు. రిలక్కల్ దగ్గర ఏదైతే శబరిమల ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడే స్పాట్ బుకింగ్ కౌంటర్స్ దగ్గరే ఏర్పాటు చేశారు. దాదాపుగా 7 స్పాట్ బుకింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి భక్తులకి పాసులు ఇస్తున్న పరిస్థితి. సో రీసెంట్గా జరిగిన స్టాంపేడ్ వల్ల అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సో మొదటి నుంచి శబరిమలకి చాలా హై ప్రయారిటీ ఇస్తుంది అక్కడి గవర్నమెంట్. సో భక్తుల మనోభావాలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి చాలా మంచిగా సేవలు అందిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న ఘటన అక్కడ శబరిమల ఏదైతే ఆలయంలో ట్రావెన్ కోర్ ఏదైతే సంస్థ ఉందో ఆ ప్రైవేట్ సంస్థ పైన ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సో జనాలు కూడా వింటూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ అంతమంది అంటే దాదాపుగా 2 రోజుల్లో 2 లక్షలు అంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఒక్కసారి లోపలికి వెళ్ళడం అంటే అయ్యే పని కాదు. కానీ ఇక్కడ ట్రావెన్ కోర్ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్క నిమిషంలో 80 మంది భక్తులను ప్రవేశింపజేయడం నిజంగా వాళ్ళు చేసిన మిస్టేక్. సో దానివల్లే అక్కడ స్టాంపేడ్ జరిగింది. ఆ చిన్న స్టాంపేడ్లో ఒక మహిళా భక్తురాలు మృతి చెందిన ఘటన శబరిమలలో కలకలం రేపుతుంది. దీని తర్వాత హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సో ట్రావెన్ కోర్ సంస్థ కొన్ని కీలక నిబంధనలు జారీ చేసింది భక్తులకు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా స్పాట్ బుకింగ్స్ ఏదైతే 20,000 పర్ డేకి ఇస్తున్నారో దాన్ని తగ్గించేసి కేవలం 5,000 మందికి మాత్రమే అనుమతిస్తుంది. అంతేకాకుండా ఒక రోజుకి 75,000 మందికి మాత్రమే శబరిమల ఆ స్వామిని దర్శించుకునేందుకు కూడా అనుమతి కల్పిస్తోంది ట్రావెన్ కోర్ సంస్థానం. సో ఎట్టి పరిస్థితుల్లో ట్రావెన్ కోర్ సంస్థానం ఇన్నాళ్లుగా అక్కడ సేవలు అందిస్తున్నప్పటికీ ఏదో ఒక అభియోగం ఆ సంస్థ పైన వస్తూనే ఉంది. కానీ ఆ సంస్థ ఎప్పుడు కూడా కొన్ని అంటే మైనర్ మిస్టేక్స్ చేస్తున్నప్పటికీ మేజర్ మిస్టేక్స్ ఇప్పటిదాకా చేయనటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ అక్కడ మనోభావాలు అనేవి చాలా ఇంపార్టెంట్. హిందువులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే అక్కడ భక్తులు వస్తారో స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళ మనోభావాలు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ట్రావెన్ కోర్ యాజమాన్యం చూసుకుంటున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక స్టాంపేడ్ జరగడం, అక్కడ మహిళ మృతి చెందడం ఇలాంటివి నిజంగా కలిసివేస్తున్నాయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఫర్దర్గా ఎలాంటి స్టాంపేడ్లు జరగకుండా, ఎందుకంటే మకర జ్యోతిని దర్శించుకునే ఆ యొక్క ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించబోతుంది కాబట్టి సో స్వామివారిని చూసుకోవడానికి ఈ యొక్క కార్తీక మాస టైంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది వెళుతూ ఉంటారు. పడి పూజ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, గురుస్వాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ దేవుణ్ణి చూడడానికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఫర్దర్గా ఎలాంటి స్టాంపేడ్ జరగకుండా ఉండటం కోసం ట్రావెన్ కోర్ సంస్థ సిద్ధమైందని చెప్పాలి. సో ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఎంతమంది వచ్చినా సరే రోజుకి 75,000 మందికి మాత్రమే అక్కడ దర్శనం చేసుకునే అనుమతి ఇస్తామని ఇప్పటికే ట్రావెన్ కోర్ యాజమాన్యం ప్రకటించింది.